అందరికీ నేను నేర్పించబోయే సాంగ్ చీజ్ బై స్ట్రే కిడ్స్. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఫ్లిప్ చేసి ఇప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది, నేను నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తాం. మరి స్టార్ట్ చేసేద్దామా. ఇది కటింగ్ బేస్డ్ ట్యూటోరియల్. సో హ్యాండ్ ఒక్కటి ఇన్వాల్వ్ అవుతుంది. మీరు ఎక్కడైనా కంఫర్టబుల్గా చైర్లో లేదా బెడ్ పైన ఎక్కడైనా కంఫర్టబుల్గా కూర్చోండి, ఓకేనా. సో నేనైతే ఈ కొరియోగ్రఫీని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సెట్ 1, సెట్ 2 అండ్ సెట్ 3, ఓకేనా. ఎప్పటిలాగే సెట్ 1 అయిపోయి మళ్ళీ సెట్ 1 ప్రాక్టీస్ చేశాక సెట్ 2కి మూవ్ ఆన్ అవుతాం. అలానే సెట్ 3, ఓకేనా. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం. మీకు ప్రీవ్యూ చూపిస్తా. 1 2 3 and 4 5 6 7 and 8, ఓకేనా. సో ఇవే అనమాట. రైట్ హ్యాండ్ ఇలా వర్టికల్గా పెట్టండి, అన్ని ఫింగర్స్ ఓపెన్ సెల్ఫ్గా పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఏమో అన్ని ఫింగర్స్ క్లోజ్ చేసి ఎక్సెప్ట్ ఇండెక్స్ ఫింగర్తో పాయింట్ చేయాలన్నమాట రైట్ హ్యాండ్ని. మనం ఏ వేలు అయితే పాయింట్ చేస్తామో ఆ వేలు క్లోజ్ చేసాను, ఓకేనా. సో థమ్ని పాయింట్ చేస్తే థమ్ క్లోజ్ చేసేయాలి, మిడిల్ ఫింగర్ని పాయింట్ చేస్తే మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ సెట్లో అయితే థమ్ని క్లోజ్ చేస్తాం, తర్వాత మిడిల్, తర్వాత రింగ్ అండ్ పింకీ, ఓకేనా. ఎక్సెప్ట్ ఇండెక్స్ అన్ని ఫింగర్స్ క్లోజ్ చేస్తాం అనమాట ఫస్ట్ పార్ట్లో. సో మళ్ళీ చూస్తే థమ్, మిడిల్, రింగ్, పింకీ, ఓకేనా. దీని తర్వాత ఇలా హ్యాండ్ మొత్తం ఓపెన్ చేసి ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ ఓపెన్ చేసి ఇలా రైట్ హ్యాండ్ని ట్రేస్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్కి హ్యాండ్ వెళ్తుంది, ఓకేనా. సో ఇలా ఇది చేసేటప్పుడు కరెక్ట్గా మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నకిల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని ఫింగర్స్ ఓపెన్ చేసి మ్యాజిక్ లాగా చూపిస్తాం. సో ఇలా ఉన్నది ఇలా, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చేద్దాం. 1 2 3 4 and బూమ్, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ పాయింట్ చేయాలన్నమాట. సో మన ఇది అయిపోయాక మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్తో రైట్ హ్యాండే, కాకపోతే ఇప్పుడు థమ్ నుంచి స్టార్ట్ చేయం, ఇండెక్స్ నుంచి ఆల్ ద వే పింకీ దాకా వెళ్ళిపోతాం అనమాట. అన్ని ఫింగర్స్ ఇలా క్లోజ్ చేయాలి ఒక్కొక్కటి. సో చూస్తే 1 2 3 4. ఇప్పుడు దీని తర్వాత థమ్స్ అప్ ఇవ్వాలన్నమాట. సో హ్యాండ్ని మొత్తం ఆర్మ్ మొత్తం లిఫ్ట్ చేయండి, ఎల్బోని. సో ఇప్పుడు వర్టికల్గా ఉన్నది హారిజంటల్గా వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇండెక్స్ ఫింగర్ ఇక్కడే ఉంటుంది ఇలా, ఓకేనా. ఒకసారి పార్ట్ 2 చేద్దాం. ఇక్కడ నుంచి ఇండెక్స్ ఫింగర్ నుంచి 1 2 3 4 అండ్ థమ్స్ అప్, ఓకేనా. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి థమ్ నుంచి చేద్దాం. 1 2 3 4 and బూమ్. మళ్ళీ 1 2 3 4 and థమ్స్ అప్, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 ఇండెక్స్ నుంచి 2 3 4 and మ్యాజిక్. మళ్ళీ 1 2 3 4 థమ్స్ అప్, ఓకేనా. సో మనది అయితే సెట్ 1 అయిపోయింది. సెట్ 2 ప్రివ్యూ చూపిస్తా. సో మనది ఇది అయిపోయాక 1 2 3 4 5 6 7 and 8, ఓకేనా. ఇదే అనమాట. ఫస్ట్ అయితే మనం ఇలా దండం పెడుతున్నట్టు స్టార్ట్ చేస్తాం. ఎండింగ్ కూడా ఈ పార్ట్ సెట్ కూడా ఎండింగ్ కూడా దండంతోనే అయిపోతుంది అనమాట, ఓకేనా. సో మనం ఇలా కొంచెం లెఫ్ట్ సైడ్కి ఇలా దండం పెట్టాను, తర్వాత రైట్ హ్యాండ్ ఇలా స్లైడ్ అవుతూ డౌన్ అవుతుంది. కరెక్ట్గా మన ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర ఆగిపోతుంది అనమాట. తర్వాత ఇలా హ్యాండ్ అప్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి డౌన్ అండ్ రైట్ హ్యాండ్ అప్, ఓకేనా. 90 degreesలో ఇలా బెండ్ చేయండి హ్యాండ్ని అప్. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీద పడుతుంది అనమాట. మళ్ళీ చూస్తే రైట్ హ్యాండ్ డౌన్, రిస్ట్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్ అవుతుంది. దీని తర్వాత ఇలా 2 హ్యాండ్స్ని కొంచెం విడగొట్టండి, ఓకేనా. మళ్ళీ చూస్తే రైట్ హ్యాండ్ డౌన్, అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ అండ్ హ్యాండ్స్ని కొంచెం దూరం పెట్టండి, ఓకేనా. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం ఇలా దూరం పెట్టాక కొంచెం రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకురండి, ఓకేనా, కొంచెం. సో మళ్ళీ చూస్తే డ్రాప్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్. మళ్ళీ ఇలా అనేటప్పుడు కొంచెం రైట్ హ్యాండ్ మన లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఎల్బోస్ అండ్ రిస్ట్ని దగ్గర తీసుకురండి ఇలా, ఓకేనా. ఇలా ఉన్న హ్యాండ్స్ని ఇలా దగ్గర తీసుకురండి. సో రిస్ట్ అండ్ ఎల్బోస్ స్ట్రైట్గా పెట్టేయండి, ఓకేనా. ఇలా ఉన్నాయి కదా వంకటింకర్గా. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా పెట్టండి. ఇది చేసేటప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ పెట్టేటప్పుడు 2 హ్యాండ్స్ ఇండెక్స్ ఫింగర్ పైకి పాయింట్ చేయండి, ఓకేనా. సో ఇలా ఉన్న హ్యాండ్స్ ఇలా, ఓకేనా. థమ్స్ ఏమో ఇండెక్స్ ఫింగర్కి స్టిక్ చేయండి ఇలా దగ్గరలో, ఓకేనా. మనం ఇలా పెట్టేటప్పుడు థమ్స్ ఇలా వెడల్పుగా మనకు ముందుకు కనిపించకుండా ఇలా ఇండెక్స్ ఫింగర్స్కి దగ్గరలో పెట్టేస్తాం, ఓకేనా. సో మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి పాయింట్, ఓకేనా. ఇండెక్స్ అండ్ ఎల్బోస్ అండ్ రిస్ట్ దగ్గరకు వచ్చి పాయింట్ చేస్తాయి అనమాట. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి డ్రాప్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, బోత్ హ్యాండ్స్ అపార్ట్. మళ్ళీ ఇప్పుడు దగ్గరకు తీసుకురాగానే ఇండెక్స్ పాయింట్స్ అప్,
ఓకేనా. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ 3 ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని ట్రేస్ చేసి పైకి వెళ్తుంది. ఓకేనా. సో ఇలా 1 2. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అన్నది ఇలా ఫ్లిప్ చేయండి. సో ఎల్ షేప్ ఉంది కదా, ఇప్పుడు 7 షేప్ వస్తుంది అనమాట. సో ఇలా వర్టికల్గా ఉన్నది హారిజంటల్గా చేయండి. ఓకేనా. ఇండెక్స్ ఫింగర్ వర్టికల్గా ఉందిగా, హారిజంటల్గా ఫ్లిప్. సో రైట్ హ్యాండ్ ట్రేస్ అయిపోయాక లెఫ్ట్ హ్యాండ్ ఇలా అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్తో పాయింట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్ ట్రేస్ చేయాలన్నమాట. ఇలా ఇప్పుడు ఒక చిన్న బాక్స్ లాగా ఫామ్ అవుతుంది. మళ్ళీ చూస్తే రైట్ హ్యాండ్ అప్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ స్లోగా అప్. తర్వాత ఇప్పుడు అన్ని ఫింగర్స్ ఇలా కనెక్ట్ చేసుకుంటూ రైట్ సైడ్ వైపు దండం పెట్టండి. ఓకేనా. ఒకసారి మళ్ళీ చూద్దాం. రైట్ హ్యాండ్ డౌన్, అప్, డౌన్, మళ్ళీ విడగొట్టేసి దగ్గర తీసుకొచ్చేటప్పుడు పాయింట్ చేసి రైట్ హ్యాండ్ అప్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఫ్లిప్ చేసి లెఫ్ట్ హ్యాండ్ అప్, చిన్న బాక్స్ తయారయ్యాక ఇలా కనెక్ట్ చేసి రైట్ హ్యాండ్కి దండం పెట్టండి. ఓకేనా. ఒకసారి మనం స్లోగా సెట్ 1 నుంచి సెట్ 2 దాకా ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ నుంచి. సో ఫస్ట్ థంబ్ని పాయింట్ చేయాలి కాబట్టి థంబ్, మిడిల్, రింగ్, పింకీ అండ్ మ్యాజిక్. మళ్ళీ ఇప్పుడు ఇండెక్స్తో ఇండెక్స్, మిడిల్, రింగ్ అండ్ పింకీ అండ్ ఫ్లిప్. ఇప్పుడు దండం పెట్టేసి రైట్ హ్యాండ్ డౌన్, అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, విడగొట్టేసి మళ్ళీ దగ్గరికి రిస్ట్ తీసుకొచ్చేటప్పుడు పాయింట్ చేసి రైట్ హ్యాండ్ ట్రేస్ అప్, ఫ్లిప్ చేసి లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ ఇప్పుడు ట్రేస్ అప్, చిన్న బాక్స్, కనెక్ట్ అండ్ దండం. ఓకేనా. సో ఇప్పుడైతే నేను మీకు సెట్ 3 ప్రీవ్యూ చూపిస్తాను. సో మన ఇది అయిపోయాక 1 2 ఓకేనా. సో ఇదే అనమాట మనది. ఇక్కడ దండం లాగా అయిపోయాక ఇలా ఓపెన్ చేయండి. ఓకేనా. పామ్స్ అన్ని ముందుకు ఫ్రంట్కి ఫేస్ చేస్తే అండ్ థమ్స్ కనెక్ట్ అవుతాయి. ఓకేనా. ఈ పార్ట్ 3లో అయితే మీరు థమ్స్ని బెస్టీస్ లాగా, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. మీరు ఇవి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలనుకుంటే ఓకేనా. ఓన్లీ 2 కౌంట్స్లో మనం వాటిని థమ్స్ని విడగొడతాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం సెట్ 3లో అయితే ఇవి బెస్టీసే. ఓకేనా. బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో మళ్ళీ చూస్తే మన ఇది అయిపోయాక ఇలా ఓపెన్ చేయండి 2 హ్యాండ్స్ని, థమ్స్ స్టిల్ కనెక్టెడ్. దీని తర్వాత రైట్ హ్యాండ్ ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఓన్లీ రిస్ట్ని ఊపట్లేదు, నేను హ్యాండ్ మొత్తాన్ని ఇలా లేపుతున్నా. ఓకేనా. సో ఇది వర్టికల్, ఇది హారిజంటల్ అవుతుంది. మళ్ళీ చూస్తే ఇలా ఓపెన్ అయ్యాక రైట్ హ్యాండ్ మొత్తాన్ని నేను సైడ్కి లేపి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టాను. ఓకేనా. సో లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టాక ఇప్పుడు రైట్ హ్యాండ్ ఏమో ఇలా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ పైకి పాయింట్ చేస్తున్నాయి, ఇప్పుడు రైట్ సైడ్కి పాయింట్ చేస్తాయి. ఓకేనా. మళ్ళీ చూస్తే మనది ఇది అయిపోయాక ఓపెన్, రైట్ హ్యాండ్ ఏమో వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్ అవుతుంది ఇలా. ఓకేనా. తర్వాత బోత్ హ్యాండ్స్ థమ్స్ ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది, రైట్ హ్యాండ్ ఇలా స్లైడ్ అయిపోయి ఇలా వెడల్పులాగా బాక్స్ లాగా చేస్తుంది. ఓకేనా. దూరం వెళ్ళిపోతుంది, థంబ్ ఇలా దూరం వెళ్తుంది. ఇండెక్స్ ఫింగర్తో స్టిల్ కనెక్టెడ్ అయి ఉంటుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్తో థంబ్తో కనెక్టెడ్ ఉండదు. ఓకేనా. సో మన ఇలా ఇది ఇక్కడ నుంచి చూస్తే రైట్ హ్యాండ్ స్లోగా డ్రాప్ అయిపోయి ఇలా చిన్న బాక్స్ లాగా మళ్ళీ చేస్తుంది అనమాట. మళ్ళీ చూస్తే రైట్ హ్యాండ్ స్లైడ్ అయి డ్రాప్ అయి ఇలా ఒక బాక్స్. దీని తర్వాత రైట్ హ్యాండ్ ఇలా కిందకి వేయండి. ఓకేనా. ఇలా ఇక్కడ పామ్ ఇప్పుడు మన డైరెక్షన్ ఫేస్ చేస్తుంది. ఓకేనా. పామ్ అటు ఉంది కదా, ఇప్పుడు ఇలా. సో ఇలా డౌన్ అయ్యాక థమ్స్ మళ్ళీ కనెక్ట్ అవ్వాలన్నాను కదా నేను, ఎందుకంటే థమ్స్ బెస్టీస్ కాబట్టి అవి ఎప్పుడు కనెక్ట్ అవ్వాలనుకుంటాయి. సో కనెక్ట్ అయ్యాక మళ్ళీ రైట్ హ్యాండ్ బ్యాక్. సో ఏం లేదు, జస్ట్ రైట్ హ్యాండ్ డౌన్ అయ్యి ఒక బాక్స్ తయారు చేసి రైట్ హ్యాండ్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకే వెళ్తుంది అనమాట. ఓకేనా. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి 1 2 లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ డౌన్, బాక్స్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ కనెక్ట్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకేనా. దీని తర్వాత ఒక్కొక్క ఫింగర్ క్లోజ్ చేయాలన్నమాట, స్టార్టింగ్ ఫ్రమ్ పింకీ. సో పింకీ, రింగ్, మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్. ఓకేనా. ఇది చేసేటప్పుడే లెఫ్ట్ హ్యాండ్ కూడా క్లోజ్ అవుతుంది అనమాట. సేమ్ పింకీ, రింగ్ అండ్ మిడిల్ అండ్ ఇండెక్స్ ఫింగర్. దీని తర్వాత ఇలా రైట్ హ్యాండ్ని డ్రాప్ చేయండి. ఇందాక ఎలా అయితే ఇలా డ్రాప్ చేసామో అలానే ఇప్పుడు ఫింగర్స్ అన్ని క్లోజ్ అయిపోయాక డ్రాప్ చేయండి. ఈ పాకెట్ ఉంటుంది కదా, ఈ పాకెట్స్లోకి పడతాయి అనమాట. ఇలా పడ్డాక విత్ ద హెల్ప్ ఆఫ్ థంబ్ మనం ఇండెక్స్ని ఓపెన్ చేయాలన్నమాట ఇలా. ఓకేనా. ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఒక బాక్స్ తయారు చేసి ఇలా పోస్ట్ చేసేయాలి. ఓకేనా. సో మళ్ళీ చూస్తే మన ఫింగర్స్ క్లోజ్ అయిపోయాక డ్రాప్ అండ్ ఓపెన్. ఓకేనా. సో ఇండెక్స్ ఫింగర్స్ని థంబ్తో మనం ఓపెన్ చేస్తున్నట్టు ఒక బాక్స్ క్రియేట్ చేసి ఇలా పైకి పోస్ట్ చేయండి. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఓపెన్, రైట్ హ్యాండ్ వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ థంబ్ డ్రాప్ అయ్యి ఒక బాక్స్ తయారు చేసి మళ్ళీ రైట్ హ్యాండ్ కిందకి, రెండు థమ్స్ కనెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది రైట్ హ్యాండ్. ఫింగర్స్ స్లోగా క్లోజ్ చేయండి అండ్ డ్రాప్. తర్వాత
ఒక బాక్స్ లాగా ఇండెక్స్ ఫింగర్స్ ఓపెన్ చేయండి అండ్ చీజ్. ఓకేనా, ఒకసారి మనం సెట్ 1 నుంచి సెట్ 3 దాకా స్లోగా 2 times ప్రాక్టీస్ చేద్దాం ఫ్రమ్ ఇక్కడ నుంచి థమ్ నుంచి. ఓకేనా, థమ్, మిడిల్, రింగ్, పింకీ అండ్ బూమ్. స్లైడ్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఇండెక్స్, మిడిల్, రింగ్, పింకీ అండ్ ఫ్లిప్. దీని తర్వాత దండం, రైట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, బోత్ హ్యాండ్స్ అపార్ట్, దగ్గర తీసుకొచ్చి పాయింట్ చేయండి, రైట్ హ్యాండ్ ఏమో అప్. ఇప్పుడు ఫ్లిప్ చేసి లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ చేసి ట్రేస్ చేస్తుంది అనమాట. తర్వాత బోత్ హ్యాండ్స్ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఓపెన్ చేసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి దాక్కుంటుంది, లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్ అవుతుంది, రైట్ హ్యాండ్ థమ్ స్లోగా స్లైడ్ అయ్యి పక్కకి వెళ్తూ మళ్ళీ కిందకి వెళ్తుంది అనమాట. మళ్ళీ కిందకు వచ్చి కనెక్ట్ అయ్యి మళ్ళీ పైకి. ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ క్లోజ్ చేసేసి డ్రాప్ చేయండి, తర్వాత ఇండెక్స్ ఓపెన్ చేసి పాయింట్ చేసి పోస్ట్ చేయండి. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చేద్దాం. 1 2 3 4 అండ్ బూమ్. మళ్ళీ పాయింట్ చేయండి, ఇండెక్స్, మిడిల్, రింగ్ అండ్ పింకీ, ఫ్లిప్. మళ్ళీ బోత్ హ్యాండ్స్ కనెక్ట్, తర్వాత రైట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, బోత్ హ్యాండ్స్ అపార్ట్, దగ్గర తీసుకొచ్చి పాయింట్ అప్, ఇండెక్స్, తర్వాత ట్రేస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ని ట్రేస్ చేసి చిన్న బాక్స్ కనెక్ట్ చేసి దండం. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ ఓపెన్ చేయండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్. ఇప్పుడు థమ్ డౌన్ అవుతూ రైట్ హ్యాండ్ ఇలా బాక్స్ క్రియేట్ చేసి మళ్ళీ రైట్ హ్యాండ్ కిందకి వెళ్ళి మళ్ళీ రైట్ హ్యాండ్ అప్ అండ్ ఒక్కొక్క ఫింగర్ క్లోజ్ చేసేసుకుంటూ డ్రాప్ అండ్ బాక్స్. ఓకేనా, సో మందైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్లో డిఫరెంట్ స్పీడ్స్ తీసి పెట్టాను. 50%, 75 నార్మల్ స్పీడ్ లాగా తీసి పెట్టాను. అవి కూడా మిర్రర్ వర్షన్. సో మళ్ళీ నా రైట్ మీ రైట్తోనే కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ మీ లెఫ్ట్తోనే కలుస్తుంది. మీరు 50% ప్రాక్టీస్ అయిపోయాక అది వచ్చాక మీరు 75% నార్మల్ స్పీడ్కి మూవ్ ఆన్ అవుతూ ప్రాక్టీస్ చేయండి. అలానే మీకు ఏమైనా సాంగ్ రికమెండేషన్ ఉంటే మీకు కింద కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి తప్పకుండా నేర్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.